అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి మామ. ఆ అరుణాచల ఈశ్వరుని మనసులో తలుచుకుని ఏమీ తినకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా 14 కిలోమీటర్ల నా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం మామ. దారిలో మనకి దిక్పాలకులు ప్రతిష్ఠించిన 8 లింగాలతో పాటు సూర్యచంద్ర లింగాలు కూడా దర్శనం అవుతాయి. గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే మనకి ఏం లభిస్తుందో కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది చూడండి మామ. మొదటగా మనకు ఇంద్రలింగం దర్శనం అవుతుంది. ఆ తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, చివరగా ఈశాన్య లింగం. అరుణాచలం వెళ్లిన చాలా మందికి తెలియని విషయం, ఒకే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తం అయ్యేలోపు ఆది అన్నామలై, తిరువన్నమలై, అరుణగిరినాథర్ ఈ 3 టెంపుల్స్ దర్శించుకుంటే కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారు. ఆది అన్నామలై టెంపుల్ మనకు గిరి ప్రదక్షిణలోనే వరుణలింగం దాటాక రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది. అరుణగిరినాథర్ టెంపుల్ కి మెయిన్ టెంపుల్ అయిన తిరువన్నమలై టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళండి. కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం వస్తుంది. దాని నుండి బయటికి రావడం ద్వారా మనం చేసిన పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అన్ని లింగాలు దర్శించుకుని 14 కిలోమీటర్లు కాలినడకన గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకునేసరికి బాబోయ్ కాళ్ళ నొప్పులు మామూలుగా రాలేదు మామ. రాజగోపురం 50 రూపీస్ టికెట్ వేరు నుండి గుడిలోకి ఎంటర్ అయి ఆ అరుణాచల ఈశ్వరుడైన అగ్నిలింగాన్ని నా కళ్ళతో చూసాక నిజం చెప్తున్నా మామ, అప్పటి వరకు నడిచిన నడక నా కాళ్ళ నొప్పులు క్షణాల్లో మాయమైపోయాయి. ఆ తర్వాత నేను స్టే తీసుకున్న హాల్కెళ్ళి తినేసి పడుకుని నెక్స్ట్ డే కంచికి స్టార్ట్ అయిపోయా మామ.